సిగిరియా రాక్ వెళ్తున్నా, అది కూడా సైకిల్ మీద సో ఇప్పుడైతే మనం అడవుల్లో సైక్లింగ్ చేస్తున్నాం. ఇంత హెల్ప్ చేసే పీపుల్ అనమాట ఇక్కడ. ఈ కొంచెం పడితే గాయస్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే. వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ చాలాసార్లు చేశా, కానీ ఇంత క్లైమ్ కూడా చేసా, బట్ ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ క్లైమ్ అనమాట. దేవుడా, చాలా జాగ్రత్తగా వెళ్తున్నా నేనైతే. గాయస్ అదైతే పెరుగురంగల రాక్ అనమాట. అక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. పురాతపు అంటే పాత కాలపు కోట అంటారంట దీన్ని. హాయ్ అండి, ఇండియా. ఎస్, బాయ్. సో గైడ్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే పాస్పోర్ట్ ఉంటే 20, పాస్పోర్ట్ లేకపోతే $35. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నా డే 3 అనమాట. ఈరోజు అయితే నేను కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. నేను సిగిరియాలో ఉన్నా. సిగిరియాలో ఎందుకున్నానో చెప్తా. చాలామంది క్యాండీలో ఉండొచ్చు కదా అని అన్నారు, బట్ ఏంటంటే సిగిరియా ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇది కంప్లీట్ ఒక విలేజ్ అనమాట. చూడండి, ఇదే నా డామ్, నేను ఉన్న డామ్ అయితే ఇదే. బట్ ఏంటంటే క్యాండీ అంటే ఒక టౌన్ లాగా ఉంటుంది, బట్ నాకు అలా ఇష్టం లేదు. నేను కంప్లీట్ ఒక విలేజ్ వైబ్, అంటే చుట్టూరు గ్రీనరీ, అలానే చెట్లు, అలానే ఇట్లా చిన్న చిన్న ఇల్లులు ఉండే వాటిలో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అందుకనే నేను ఈ ప్లేస్ ఆల్మోస్ట్ 1 వీక్ సర్చ్ చేసిన తర్వాత, సిగిరియాలో చాలా తక్కువ మంది ఉంటారు. మన తెలుగు వాళ్ళు అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒకళ్ళిద్దరు ఉన్నట్టున్నారు అంతే. అమ్మాయిలు అయితే నేను ఒక్కదాన్నే ఫస్ట్. ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నా అని అడిగితే, రోడ్ల మీద ఎలిఫెంట్స్ వెళ్తూ ఉంటాయి తెలుసా, పక్క నుంచి మనం వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి ఒక మనిషి ఉంటారు, బట్ స్టిల్ అండ్ దాని మీద మనుషులేకి కూర్చొని వెళ్తున్నారు కూడా. అందుకనే నేను సిగిరియా చూస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ నేచర్లో ఉండేలాగా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఇక్కడ బస్సెస్ చాలా తక్కువ వస్తాయి, బట్ ఏంటంటే రావడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఇలాంటి ఒక జంగిల్ రిసార్ట్, జంగిల్ హాస్టల్లో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. కంపల్సరీ చెప్తున్నాను. నేనైతే నిన్న చాలా కష్టపడ్డా రావడానికి ఇక్కడికంటే, బస్సెస్ డే మొత్తం వేస్ట్ అయిపోయింది. బట్ స్టిల్ ఏంటంటే చూడండి, ఇలాంటి ప్లేస్లో నేను ఉండే అంత అయితే వచ్చింది నాకైతే. అండ్ ఇదైతే నేను సర్చ్ చేసా, జంగిల్ హాస్టల్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటారా, నేను చెప్తున్నా, $500 నేను పే చేసిన, $550 పే చేసిన స్టేయింగ్. అంతేకాదు ఒకరోజు స్టే ఉంటున్నా, అదే కాకుండా ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నైట్ డిన్నర్కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలియదు, బట్ ఏంటో ఈరోజు అయితే నేను సిగిరియాలో ఉన్నా కదా, ఇప్పుడైతే నేను ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. సిగిరియా రాక్, అలానే ఈరోజు 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. నేనైతే మీకు చూపిస్తాను ఏమేం ప్లేసెస్ అయితే చూస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నాకు నా స్టేలో ఇంక్లూడెడ్ కాబట్టి ఫస్ట్ వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నా. చాయ్ తాగి ఆల్మోస్ట్ 2 days అవుతుంది. 2 days తర్వాత ఇప్పుడే తాగుతున్నా. ఫస్ట్ చాయ్ శ్రీలంక. సో ఇదే మన బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే నా స్టేలో ఇంక్లూడెడ్. వీళ్ళేమో 3 బ్రెడ్స్ ఇచ్చారు, అలానే ఆమ్లెట్, బటర్, అలానే టమాటో లేదు, ఇది సంథింగ్ కెచప్ అనమాట, వాటర్ మిలన్ ఇచ్చారు. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. అలానే చాయ్ కూడా ఇచ్చారు, నా చాయ్ కూడా తాగా. సో ఇదేంటంటే కంప్లీట్గా నేను $550 1 డేకి పే చేస్తే, ఆ $550లో బ్రేక్ఫాస్ట్ అనేది మొత్తం ఇంక్లూడెడ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కంపల్సరీ, ఎందుకంటే ఈరోజు నేను కొంచెం హైకింగ్ చేయబోతున్నా, ఫేమస్ ప్లేసెస్ చూపించబోతున్నా అనమాట. అందుకని
బ్రేక్ఫాస్ట్ అందుకే ఇంక్లూడెడ్ అయితే బెటర్ కదా, మళ్ళీ బయటికి ఏం పోతాం, బయట ఏం తింటాం అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉన్నది తీసుకున్నాం. అండ్ నిన్న నైట్ డిన్నర్ గురించి చెప్పాలంటే చాలా టేస్టీ ఉంది. అంటే 4 వెరైటీస్ అనమాట. అంటే ఫిష్, చేపల పులుసు కాదు, చేపల ఇగురు, లేక్ చేపల ఇగురు, అలానే మష్రూమ్ కర్రీ, పప్పు, అలానే ఒక ఆకుకూర, మన తోటకూరలో కొబ్బరి చేశారనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఫుడ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను నిన్న నైట్. మొత్తం కంప్లీట్ హోమ్ మేడ్ ఫుడ్, అదే కాకుండా చాలా టేస్టీ ఫుడ్. 2 డేస్లో ఎంత తక్కువ తిన్నానో ఈ ఒక్క రోజులో మొత్తం తినేసాను. నిన్న నైట్లో మొత్తం తిన్నాను అనమాట, అంత టేస్టీ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫ్రూట్ అయితే చూడండి ఎలా కట్ చేశారో, మంచిగా కట్ చేసి మొత్తం ఏపీస్ కాపీస్ ఇలా పెట్టారనమాట. అంటే నైట్ డిన్నర్లో నేను ఆల్రెడీ చూసే ఉంటారు కదా, డిన్నర్లో ఆల్మోస్ట్ 4 వెరైటీస్ పెట్టారు. 4 వెరైటీస్ అంటే చేపల కూర పెట్టారు, అలానే మష్రూమ్ పెట్టారు, పప్పు పెట్టారు, ఒక తోటకూర, కొబ్బరికాయ ఫ్రై పెట్టారు. ఎంత టేస్టీ ఉంది తెలుసా ఫుడ్ అయితే, నేను చెప్తున్నా మన ఇండియా ఫుడ్ లానే ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది, బట్ చాలా టేస్టీ ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కదా, ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కూడా నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా పెడతారు కదా అన్నట్టు అనుకున్నా. బట్ ఏంటంటే 3 బ్రెడ్స్ పెట్టారు, అలానే కచప్ పెట్టారు, అలానే బటర్ పెట్టారు, ఒక చాయ్ ఆర్ కాఫీ, అండ్ ఆమ్లెట్ ఒకటి, ఒక వాటర్ మిలన్ అనమాట. అరే చాలా మంచి సర్వీస్ ఉంది, చాలా ఇలాంటి ప్లేసెస్లో. అండ్ చాలామంది అనుకుంటారు సిగిరా వస్తే క్యాబ్స్కి అయిపోతాయి, ఆటోస్కి అయిపోతాయి మనీ అని అంటారు. అస్సలు కాదు, ఎందుకంటే ఇక్కడ నాకు హాస్టల్ వల్ల నాకు సైకిల్ కూడా ఇస్తున్నారు. ఆ సైకిల్ మీదనే నేను తిరగబోతున్నా, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే. సో యా, ఈరోజు అయితే నేను సిగిరియా రాక్ వెళ్ళబోతున్నా ఫస్ట్ అయితే. అలానే ఇంకా ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను హాస్టల్ నుంచి సిగిరియా రాక్ వెళ్తున్నా, అది కూడా సైకిల్ మీద వెళ్తున్నా. ఇది నా చిన్న బ్యాగ్ అనమాట. No, here. This one, I think. Oh, nice. Very nice. సో సైకిల్ స్టాండ్, అలానే సీట్ కూడా కింద కనమన్నా, అలానే సైకిల్ స్టాండ్ కూడా సెట్ చేస్తున్నారు అనమాట. అండ్ సీట్ వచ్చి పైకి ఉంది, నాకు కొంచెం కింద కావాలంటే అది కూడా సెట్ చేశారు. అలానే స్టాండ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందంటే అది కూడా సెట్ చేస్తున్నారు. ఇంత హెల్ప్ చేసే పీపుల్ అనమాట ఇక్కడ. ఈ ప్లేస్ అంటే నా ఫేవరెట్ అని చెప్తాను. ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ వస్తా పక్కా 100%. How many kilometers Sigiriya Rock? Yeah, you want to use 3 to 5 kilometers, I think. 3 or 4. That's it. Ten minutes bike. So 15-20 minutes. సో మనమైతే ఈ సైకిల్ మీద ఇప్పుడైతే సిగిరియా రాక్ అయితే వెళ్ళబోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. ఇక్కడ నుంచి 5 kilometers అనుకోండి, 3 to 5 kilometers ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్, అంతే. అంతకు మించి అయితే లేదు, ఎందుకంటే నేను అక్కడి నుంచే బస్లో వచ్చా కాబట్టి నాకు ఐడియా ఉంది. అండ్
యా నా ఎక్స్పీరియన్స్ చూద్దాం మంచిగా ఉంటుందా లేకపోతే ఇలా మంచిగా ఉంటుంది 100%, బట్ స్టిల్ సో ఇప్పుడైతే మనం అడవుల్లో సైక్లింగ్ చేస్తున్నాం. హాయ్ అండి. బాయ్. గాయస్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే. యా ఆటోలో, బస్, బండి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే, సైకిల్ తొక్కడం ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాయ్. మా హాస్టల్ ఓనర్ అనమాట, ఇప్పుడే కనిపించాడు. ఈ బస్ కోసం వెయిట్ చేయడం, ఆటోల కోసం వెయిట్ చేయడం పెద్ద తలనొప్పి. అలా అని క్యాబ్స్లో కూడా వెళ్ళలేం, క్యాబ్స్ కాస్ట్లీ అవుతుంది. సో అందుకనే సైకిల్ తీసుకున్నా. లోకల్, ఓన్లీ ఫర్ లోకల్ పీపుల్, ఓన్లీ ఫర్ లోకల్. Here there is a main entrance local. You don't know, okay. Main entrance. No. Hi. This is the local entrance. Only local, okay. This is the Okay. left side. Left side, okay. This is for only for locals. Thank you. So, లోకల్స్కి ఈజీగా వెళ్ళడానికి ఒక మార్గం ఉందంట. మన లోకల్స్ మనం వేరే రూట్ నుంచి పోవాలి. ఇప్పుడు ఏనుగు కనిపిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే నేను నిన్న వెళ్తున్నప్పుడు, హాస్టల్కి వెళ్తున్నప్పుడు నేను ఏనుగులు చూసిన, నాకు ఇప్పుడైతే కనిపించలేదు. సో 2 days ట్రావెలింగ్లోనే మొత్తం అయిపోయింది. అదే టెన్షన్ అయింది నాకు, అబ్బా 2 days ట్రావెలింగ్. బట్ ఈ ప్లేస్లో ఉండడం చాలా వర్త్ అనమాట, చాలా చాలా వర్త్. ఎందుకంటే నేను సైక్లింగ్ చేస్తున్నా. యా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వెళ్ళలో ఒకసారి ఆటో కూడా నడపాలని నా కోరిక, చూద్దాం ఏమవుతుందో. సో ఇది మనం నెక్స్ట్ చేయబోయే ట్రెక్కింగ్కి వార్మప్ లాగా అనమాట. అని అనుకొని బతికేయాలి. సిగిరియా చాలా బాగుంది, విలేజ్లా ఉంది, టరీ ఉంది, కొబ్బరి బొండాలు ఉన్నాయి. అండ్ మెయిన్లీ నేనున్నా. అండ్ ఇక్కడ చూడండి, హలో బాయ్. హలో. నో 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 నో. హాయ్. ఎస్.
నేనేం తొక్కుతలే సైకిల్, దానికి అదే పోతుంది. ఇక్కడ మీరు గమనించే పాము పుట్టలు ఉన్నాయి. ఇండియా. You have a passport? ఎస్. If you have passport, half country at half price, only $20. యా. ఓకే. No passport, $35. ఓ నో పాస్పోర్ట్ $35 విత్ $10,710. ఓ You have a passport, only $6,000. 6,000. ఓకే. సో ఇది ఫర్ లోకల్ పీపుల్ అన్నమాట, వాళ్ళకి సపరేట్, ఫారినర్స్కి సపరేట్. సో ఇది సిగిరియా మ్యూజియం అన్నమాట. మనం టికెట్ ఈ లోపల తీసుకోవాలి. ఈ లోపలికి వెళ్ళి ఓన్లీ ఫర్ ఫారినర్స్కి అయితే ఇక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ యా. పాస్పోర్ట్ ఇండియా. Yep, here. మ్యూజియంకి వెళ్ళాలా వద్దా? గైస్ నేనైతే $20 తీసుకున్నారు, అంటే లైక్ 1,700 అనమాట లయన్స్ రాక్కి. అండ్ సో ఇక్కడైతే డిఫరెంట్ లోటస్ అనమాట. ఇవన్నీ మొత్తం లోటస్ చెట్లు అంటారా, వాటర్లో లోటస్ అనమాట. లోటస్ వస్తాయి కదా అది. చాలామంది ఫారినర్స్ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ. నో నో నో. సో ఇది సిగిరియాకి రిలేటెడ్ సంబంధించింది. సో గైడ్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ, దానికోసం గైడ్ ఎందుకు. అండ్ ఫస్ట్ మనం లోపలికి రాగానే మన బండి పార్క్ చేసుకోవాలా. బండి పార్క్ చేసుకొని కొంచెం ముందు కోసం మీకు లోకల్ పీపుల్కి టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది సపరేట్. అలానే కొంచెం లోపలికి వెళ్ళాక మ్యూజియం పైన, మ్యూజియం అయితే కింద, ఆ మ్యూజియం కింద అయితే మన ఫారినర్స్కి టికెట్స్ ఉంటాయి అనమాట. మనం వెళ్ళి టికెట్ తీసుకోవడం, అది కూడా $20. పాస్పోర్ట్ ఉంటే 20, పాస్పోర్ట్ లేకపోతే $35. సో అక్కడ కనిపిస్తుంది కదా, మనం ఆ పైకి వెళ్తున్నాం, ఆ రాక్ దగ్గరికి వెళ్తున్నాము. అది చాలా పెద్ద టాస్క్, బట్ స్టిల్ 1000 స్టెప్స్ అంట. చూద్దాం. థ్యాంక్ యూ. వావ్. సో ఇలా పైకి వెళ్తూనే ఉండాలి. ఎంత పైకి వెళ్తే అంత మనం అంత టాప్ రీచ్ అవుతాం. గాయస్ ఇది ఆ సిగిరియా రాక్ అన్నమాట. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇవన్నీ అయితే స్విమ్మింగ్ పూల్స్ అంట. ఇవన్నీ ఫోర్ స్విమ్మింగ్ పూల్స్ అని చెప్పారు వాళ్ళు. సో ఈ 2 అలానే ఆ 2. అండ్ ఇప్పుడు డ్రై సీజన్ కాబట్టి మొత్తం వాటర్ ఏం లేదు, లేకపోతే వాటర్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ.
Ravana technique. Oh. Can you open it? Okay. Trunk come up, good luck. Huh? What? Trunk come Okay. up, good luck. Okay. Sri Lanka. Okay. This one. Okay. Up, up. Okay. First this one. Like this. Okay. Head push. Okay. Down. Okay. Okay. This is no candy, no column. Only cigarette. 5 candy like this. Okay. ये पूरा? This all full outside. Only this one cigarette. Only one. This one? 4 rooms. This is 4 rooms. 1, 2, 3, 4. I think like this. No, like this. Push. Down, down. Oh. 2. Nice to give souvenir, madam. Okay. Wow. Close. 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 Up. Then push like this. Wow. What is this? It's a book. Yeah, look like a book. Look like a book. Yes. Valuable things, look at the inside. Okay. Next to it. Oh, Next nice. one. Push down, down. Down. Okay. Oh, Now heavy this one. nice. Okay. This is Why it is Ravana technique? Ravana time made by big granite rock. Okay. Yeah, that time no any bank. Okay. James purely put the inside. మొత్తం అయితే రాక్ ఏరియా అని అంటారంట, ఎందుకంటే ఇక్కడ మొత్తం న్యాచురల్ రాక్స్ కాబట్టి రాక్ ఏరియా. అండ్ అది చూడండి, మొత్తం అన్ని రాక్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ స్టెప్స్. ఇక్కడ నుంచి చూస్తే ఆ పెద్ద రాక్ చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ ఏంటంటే పైకి వెళ్ళేసరికి మొత్తం తీరిపోతుంది. బట్ చాలా బాగుంది యాక్చువల్లీ ప్లేస్. సో ఇక్కడ మొత్తం న్యాచురల్ రాక్స్ ఉన్నాయంట, అందుకని ఇది రాక్ గార్డెన్. రెస్ట్ ఏరియా. ఓ, మనం కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అంటే ఎక్కడికక్కడ చెట్ల కింద అయితే కూర్చోడానికి ప్లేస్ పెట్టి రెస్ట్ ఏరియా వేశారు. అండ్ దీన్ని మొత్తం అయితే రాక్ ఏరియా అని అంటారంట, ఎందుకంటే ఇక్కడ మొత్తం న్యాచురల్ రాక్స్ కాబట్టి రాక్ ఏరియా. అండ్ అది చూడండి, మొత్తం అన్ని రాక్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ స్టెప్స్. ఇక్కడ నుంచి చూస్తే ఆ పెద్ద రాక్ చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ ఏంటంటే పైకి వెళ్ళేసరికి మొత్తం తీరిపోతుంది. గైస్ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. మార్నింగ్ స్టార్ట్ అయితే ఏంటంటే ఇంత ఎండ అయితే ఉండదు, సో లేకపోతే ఈ ఎండలో మనం అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా ఇప్పుడు మనం పైకి క్లైంబ్ చేసుకొని పోవాలి. అండ్ ఇది మొత్తం వ్యూ. సో ఎండలో అయితే అస్సలు ట్రావెల్ చేయకండి, ఎందుకంటే ఎండలో ట్రావెల్ చేస్తే కనుక ట్రెక్కింగ్ చేస్తే అంత పైకి వెళ్ళేసరికి మనం ఫుల్ టైర్డ్ అవుతాం. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పూర్ణిమ. ఓ పూర్ణిమ. అమ్మో ఏంటివి, కొంచెం పడితే అంతే. దేవుడా, చాలా జాగ్రత్తగా వెళ్తున్నా నేనైతే.
అదైతే పిరురంగల రాక్ అనమాట. అక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే అక్కడ నేను సన్సెట్ ఆర్ సన్రైజ్కి వెళ్దాం అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ ఇప్పుడు నేను సిగిరియా రాక్ వచ్చా. అండ్ యా, అది పిరురంగల రాక్. ఇదంతా సిగిరియా అనమాట. వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ చాలాసార్లు చేశా, కానీ ఇంత క్లైమ్ కూడా చేసా. బట్ ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ క్లైమ్ అన్నమాట, మామూలుగా కాదు. ఆల్మోస్ట్ రీచ్ అయ్యామని చెప్పారు, చూద్దాం. మొత్తానికి అయితే నేను సిగిరియా రాక్ అయితే నేను వచ్చేసాను అనమాట. ఇదే సిగిరియా రాక్. నేను ఇప్పుడు రాక్ మీద ఉన్నా. ఇందాక నేను కింద నుంచి పిచ్చా కదా, ఇది పైన రాక్ అనమాట మొత్తం. సో ఇదంతా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీనికి ప్రతి దానికి ఒక స్పెషల్ ఏదో ఒక మీనింగ్ అయితే ఉందంట. అదంతా నేను మీకు చెప్తాను. అదే కాకుండా ఇది పిడుగురాళ్ళ రాక్ అనమాట. పిడుగురాళ్ళ సంథింగ్ రాక్. అక్కడ నుంచి నేను సన్ రైజ్ ఆర్ లేకపోతే రేపు ఈరోజు ఈవినింగ్ సన్సెట్ ఆర్ రేపు మార్నింగ్ సన్ రైజ్ అయితే చూపించబోతున్నా. అండ్ ఇదంతా సిగిరియా మౌంటైన్స్ అంటే కొండలు అనమాట. అండ్ ఇది సిగిరియా రాక్. మొత్తానికి ఫైనలీ మనం అయితే 8th వండర్ అయితే మనం రీచ్ సో లోపలికి వచ్చినాకైతే ఫస్ట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ నార్మల్గా వర్షాకాలంలో అయితే మొత్తం వర్షం అయితే ఉంటుంది. మామూలుగా స్విమ్మింగ్ పూల్లా ఉంటుందంట. ఇది ఎప్పుడు వాటర్ అయితే ఎప్పుడు గ్రీన్లో అయితే ఉంటాయంట. అండ్ ఇప్పుడైతే ఫుల్ వేడిగా ఉన్నందుకు మొత్తం డ్రై ఉంది, లేకపోతే ఇక్కడైతే ఫుల్ స్విమ్మింగ్ పూల్ లాగా. అండ్ చూసారు కదా రాళ్ళు, ఇది పురాతపు అంటే పాత కాలపు కోట అంటారంట, దీని ప్యాలెస్ అంటారంట. అండ్ మనం ఇలానే ఇంకా మనకైతే ఎక్కడమైతే తప్పట్లేదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మొత్తం గార్డెన్స్ ఉంటుంది, అలానే వాటర్ పూల్స్ ఉంటాయి, టర్నల్స్ ఉంటుంది, అలానే కింద ఏంటంటే వాల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సిగిరియా రాక్ వచ్చి 1500 years ముందు కింగ్ కశ్యప అని ఒక అతను ఈ ప్యాలెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రాక్ మీద ఇలా లైన్ షేప్లో వచ్చేలాగా ఈ ప్యాలెస్ని అయితే చేశాడనమాట. ఈ రాక్ మొత్తం ఒక డిజైన్ లాగా ఉంటుంది, అది కూడా లైన్ డిజైన్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ దీన్ని సిగిరియా లైన్స్ రాక్ అని అంటారు. ఇది శ్రీలంకలో చాలా ఫేమస్ వండర్. అంటే శ్రీలంకలోనే కాదు, మన వరల్డ్లోనే దీనిని 8th వండర్ అని కూడా అంటారు. అండ్ అదే కాకుండా ఈ సిగిరియా రాక్ మనం పైకి ఎక్కాలంటే ఆల్మోస్ట్ 1200 స్టెప్స్ మనం ఎక్కాలి. అదే కాకుండా ఇది సిగిరియా రాక్ మొత్తం 200 meters హైట్లో ఉంటుంది. అండ్ అది కూడా జంగల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు క్లైంబ్ చేసినప్పుడు ఏంటంటే మధ్యలో మీకు లైన్స్ రాక్ అనేది మీకు షేప్ ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది. సో గైస్, దీనికైతే చాలా పాతకాలపు చరిత్ర ఉందంట. అండ్ అదే కాకుండా ఇక్కడున్న ఇటుకలు ఇవన్నీ అంటే పాతకాలపు ఇటుకలు. అంటే మొత్తం ఇదంతా కొత్తగా చేసింది ఏం లేదు. కొత్తగా ఏంటంటే జస్ట్ మనకి రాడ్కి స్టెప్స్ చేసి ఉంటారు అంత, అంతకు మించి కొత్తగా అయితే ఏం చేయలేదు. ఇక్కడ మొత్తం అంతా గాలి చూసారు ఎంత గాలి వస్తుందో. మొత్తం అంతా అయితే న్యాచురలే.
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లైన్ షేప్లో అప్పట్లో ఏంటంటే మొత్తం కంప్లీట్ లైన్ షేప్లో ఈ రాక్ అయితే తెలిసేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కొంచెం భాగం మాత్రమే మీకు లైన్ షేప్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చేసి 1500 సంవత్సరాల ముందు ఈ ప్యాలెస్ కట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ పోయింది. లైన్ షేప్ అయితే ఇప్పుడు అంతగా లేదు. బట్ ఏంటంటే మీకు ఏంటంటే కింద నుంచి దూరం నుంచి చూస్తే కొంచెం అయితే కనిపిస్తుంది. You're from here? I am from India. Sorry? Yeah. Yeah, I'm a YouTuber. We also doing content. Oh, nice. What's your ID, like YouTube? Pina Rights. అండ్ మీ టాప్ రీచ్ అయ్యాక మీకు ఏంటంటే మొత్తం ప్యాలెస్ మొత్తం మీరు చూస్తే 300 degreesలో మీకు మొత్తం సీనిక్ వ్యూ ఉంటుంది. అంటే మీకు ఫారెస్ట్ కనిపిస్తాయి, లేక్ కనిపిస్తుంది, అలానే మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. కంప్లీట్ ఒక జంగల్లో ఒక ఊరి మధ్యలో ఉన్న లయన్స్ రాక్, దీన్ని సిగేరియా లయన్స్ రాక్ అంటారు. అండ్ మీకు చెప్పినట్టు 360 degreesలో సీనిక్ వ్యూ ఉంటుంది. అంటే ఆల్రెడీ చెప్పినట్టు ఫారెస్ట్లు ఉంటాయి, లేక్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, మొత్తం అన్నీ మీకైతే ఇక్కడి నుంచి కనిపిస్తారనమాట. అండ్ అదే కాకుండా మనం ఎదురుగా ఉన్న ఇంకొక రాక్ వెళ్ళి ఆ రాక్ నుంచి చూస్తే సిగిరియా లయన్స్ రాక్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ కూడా మనం వెళ్ళొచ్చు, అది కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. అండ్ అది నేను నా నెక్స్ట్ వీడియోలో పిడుగురంగల రాక్ గురించి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెడతా. నేను ఒకటే రోజులో ఈ 2 రాక్స్ ఎలా కవర్ చేశానో మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చెప్తా. దానికన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలా సిగిరియా లయన్స్ రాక్కి నేను ఒంటరిగా వెళ్ళి ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే పిడుగురంగుల రాక్ వీడియో అయితే నేను మీకు పెడతా. ఆ వీడియో కోసం అస్సలు మిస్ అవుతాను. How much? 300, right? Oh. 500 discount. I think. What is the final price? 150. 150. No, 150. This is the other one. You see how it's. No, I don't wear. This is tiger is original tiger. Okay. Original के ना बड़ा आप क्या दिया ना बट సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకున్నా, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి, చాలా రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. అలానే ఇంకా ఆల్మోస్ట్ 11 days ఉంది. 11 days ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మొత్తం అంతా నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ యా, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కమెంట్ చేయండి, అసలు మిస్ అవ్వకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.